వెల్కమ్ టు D24 న్యూస్. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రతిపాడు మండలంలో గోకవరం, ఉత్తరకంచి, టి రాయవరం గ్రామాల్లో రోడ్డు పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో స్థానిక ఎన్డీఏ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ ఆయా గ్రామాల రోడ్డు పునర్నిర్మాణ శిలాఫలకాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లను గాలికి వదిలేసిందన్నారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా రోడ్లపై తట్టెడు మట్టిని పోసిన పాపాన పోలేదని అన్నారు. గత 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో ప్రతి రోడ్డు అధ్వాన స్థితికి చేరుకున్నాయి అని తెలిపారు. ఎక్కడ చూసినా ఏ రోడ్డు చూసినా గోతులు గుంతలతో నిండిపోయాయి అని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పడుతోందన్నారు. నియోజకవర్గంలో కూడా రోడ్లన్నీ సుందరంగా తీర్చిదిద్దుతాం, ప్రతి వీధికి సిమెంట్ రోడ్ను, అది ఊరికి బీటీ రోడ్లను నిర్మిస్తూ ఉన్నాం అన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ప్రతిపాడు మండలంలో గోకవరం, ఉత్తరకంచి, టి రాయవరం గ్రామాల్లో రోడ్ల పునర్నిర్మాణ కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లన్నింటినీ, ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని కూడా గాలికి వదిలేసింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా 5 సంవత్సరాల్లో ఒక తట్టెడు మట్టి వేసిన పాపాన్ని పోలేదు. రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా మా నియోజకవర్గంలో కూడా రోడ్లన్నీ మరీ అధ్వానంగా తయారయ్యాయి. మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దృష్టి కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలయికతో, మోదీ గారి సహాయంతో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అందులో భాగంగా మా నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో రోడ్ల పరిస్థితి చూసి, ఇక్కడ రోడ్లను చూసి ప్రయాణికులు, ప్రజలు, సామాన్య ప్రజలు అటు రోడ్ల వెంబడి ప్రయాణించాలంటేనే భయపడి బాధపడటం జరుగుతుంది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గత ఎలక్షన్లో క్యాన్వాసింగ్ తిరిగితేనే ఆ గ్రామాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు, ముఖ్యంగా ఆడవారు, ఆడపడుచులు, వృద్ధులు, చంటి పిల్లలు, తల్లులు అందరూ కూడా మా రహదారులు గురించి, వాటి అధ్వాన పరిస్థితి వివరించి, వాటి గురించి మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో అన్నది వారు ప్రతి చోట ఏ గ్రామం వెళ్ళినా నాకు ముఖ్యంగా చెప్పిన ప్రధాన సమస్య మా నియోజకవర్గంలో రహదారులది. గత 20 ఏళ్ల కళ ఈ ఉత్తరకంచి, పెద్దిపాలెం, గోకవరం రోడ్డు. దీని గురించి గడిచిన కాలంలో ప్రజాప్రతినిధులైతేనే, నా భర్త దివంగత నేత కూడా దీని మీద పోరాటం చేసి పాదయాత్ర చేయడం జరిగింది. అధికారంలోకి రాగానే నేను తప్పకుండా ఈ రోడ్డుని వేస్తానని ఆనాడు రాజా గారు హామీ ఇవ్వడం జరిగింది. గత ప్రజాప్రతినిధులు హయంలో 20 ఏళ్ళ ఈ కళ జరగని ఇది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నా చేతుల మీదుగా ఈ రహదారులు వేయడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే కాదు, టి రాయవరం రోడ్డు, అది ఎప్పటి వరకు దానికి తారు రోడ్డు అన్నది లేదు. మొట్టమొదటిసారిగా మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం నాయకుల సహకారంతో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నా చేతుల మీదుగా ఆ రోడ్డు కూడా తారు రోడ్డు వేయడం అన్నది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏదైతే మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తుంది. ఇదంతా ప్రజలు గమనించాలి. గత ఎలక్షన్లో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ, సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, దాంతోపాటు సంపదను ఎలా సృష్టించాలి అని మా నాయకులు దాన్ని ఆలోచించి వెళ్తున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు పరుగులెట్టిస్తున్నారు. ఇదే కాదు, నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలోని సిమెంట్ రోడ్లు, ఊరికి బీటీ రోడ్లు, వీటిలన్నిటి మీద మేము దృష్టి పెట్టి, నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన వెంటనే మన సీఎం గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గంలో ఉన్న రోడ్ల పరిస్థితిని అన్నింటినీ ఈ 6-7 నెలల కాలంలోనే నేను 4 సార్లు వారిని వెళ్ళి కలిసి మా రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో వివరించడం జరిగింది. వారు అనుకూలంగా స్పందించి త్వరలోనే, తొందరగా 6 నెలల కాలంలోనే ఈ రోడ్లన్నీ శాంక్షన్ చేయించడం జరిగింది. వీటిలన్నిటికీ ఈ సందర్భంగా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి
నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, మా నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.